శ్రీకాకుళం జిల్లా నగర జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంఘం ఆధ్వర్యంలో తారక రాముడి జన్మదిన వేడుకలను 4 రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ జిల్లా అధ్యక్షులు దుంగ శ్రీధర్, నగర అధ్యక్షుడు కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ రాష్ట్ర కన్వీనర్ బుర్రి మధు ఆధ్వర్యంలో స్థానిక రెల్ల వీధిలో ఏర్పాటు చేసిన ఉచిత దంతవైద్య శిబిరాన్ని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోండు శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోండు శంకర్ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించి ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ అభిమాని నగర అసోసియేషన్ అధ్యక్షుడు దివంగత మాత మన్మథరావు భార్య రమాదేవికి జూనియర్ ఎన్టీఆర్ అందజేసిన 2 లక్షల రూపాయల చెక్ ను శంకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తన అభిమానుల కుటుంబాలకు అండగా నిలుస్తూ జూనియర్ ఎన్టీఆర్ రియల్ హీరోగా నిలిచారని ప్రశంసించారు. మీరు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి. దానికి ఎల్లప్పుడూ కూడా నా యొక్క తోడ్పాటు, నా యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయని తెలియజేసుకుంటూ, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా అభినందనీయం. ఆయన ఇంకా ఆల్రెడీ ఒక ఆస్కార్ కాకుండా ఇంకెన్నో మరిన్ని ఆస్కార్ అవార్డులు పొందాలి. ఇంకా దీనిలో మూవీస్లో పెద్ద స్థాయికి ఆయన ఎదగాలి అని నేను కోరుకుంటూ, ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, తాతగారు అంటే ఇంకా ఉన్నతమైన పేరు దృష్టిలో తెచ్చుకోవాలని కూడా ఆయనకు నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంపు, అలాగే వారి జన్మదిన వేడుకలు అన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నన్ను కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు వారికి ముందుగా నేను కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ, మీరు గత 4 రోజులుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. ఈ సందర్భంగా సౌజన్య గారు ఎండిఎస్ డెంటల్ గతంలో కూడా వారు వచ్చి ఈ ఉచిత వైద్య శిబిరం క్యాంపు నిర్వహించారు. అలాగే ఈసారి కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ క్యాంపు నిర్వహించడం చాలా అభినందనీయం. ఆమె కూడా మాజీ స్పీకర్ తీర్చేసిన కనీసం